పద్యంలో సాగింది. కవిత శీర్షిక పేరు కీలరికి వాత పెట్టాలి. దుష్ట చింతనతో దోపిడీ గుణంతో ఆనాడిక్కడికి వలస వచ్చిండు ఆంధ్ర పెట్టండారు. నాటి లక్షలు కోటి నేటికెన్నో కోట్లయినవి. గుత్తేదారుల ఇల్లు గూడు పుటాన్ని ఎత్తాడు. బలుపెక్కిన మాటలతో బరితగించిన కుట్రలతో న్యాయములు ఎరగని వీధి రౌడీలను మొద్దుబారి మనసులకు వచ్చిన పనులు ఎత్తాడు. కొన్ని పశువులకు రోగాలొస్తే పల్లెటూరు ఆయుర్వేద వైద్యుడు మందులతో నయం కాదని కీలరికి వార్తలు పెడతాడు. తెగపలిసిన శ్రీమాంధ్ర గుత్తేదారులకు తెలంగాణ వ్యతిరేక రోగం వచ్చింది. తెగించి మనం వార్తలు పెట్టాము. వాళ్ళ రోగం పోగొట్టలేదు. హైదరాబాద్ని అభివృద్ధి చేసినామని చేపట్టేపటి అబద్ధాల మాటలు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న కార్ఖానాలు ఊరబిక్కింది. వేల కుటుంబాలు బజార్లో పడ్డాయి. పనులో రామచంద్రానంటూ ఎన్నో ఏళ్ళు పోరాడిండు. సావలేక బతకలేక కూలీలయ్యిండు. కట్టెలు అమ్ముకున్నారు, కాట్లకు పొయ్యిళ్ళు కొన్నారు. ఆ ముసురు కాకుంది ఏటేటా జనాలు పెరగబట్టి, ఏటేటా కార్ఖానాలు పెరగబట్టే 7 లక్షల కోట్లు పంది కొక్కుల్లాగా నాయకులు వేయబట్టి, కొందరేమో దొంగ నాటకం ఆడబట్టి, మరికొందరేమో ముసలి కన్నీరు దాచబట్టి, పదవి వ్యామోహ దశలు దాచి తెలంగాణ నేతలు కొందరు ఇంటి దొంగలయ్యి ఊసగలిలో రంగులు మార్చబట్టి, మాటలు కోటలు దాటబట్టే చేతులు గడపలు దాటకపోయారు. ఇటువంటి మొద్దుబారిన తెలంగాణ వ్యతిరేక రోగులకు కీలరికి వార్తలు పెట్టడమే అసలు స్థితిలో ఉన్నాం. దీర్ఘకాల కాంక్ష దీరక తెలంగాణ ప్రాంత వీర జనులు ప్రకటమైన పోరుసేయ సుండి పొందగ నర్గాని అలుపు సలుపులే దాదరబోతం ఇచ్చిన మాటను తప్పిన అచ్చముగా మోసకారి అనబడుకేందం తుచ్చపు గుణమని అందురు సచ్చరిత గలుగ వలవగా సభ్యత వలగా నీటి మూటలయ్య నిక్కము కాంగ్రెసు మాటను చిటప్పే మరము తిప్పే తలై తోకలేని తలపిట్ట వివరణ అంబతోడు దాని నమ్మరాదు. నా తెలంగాణ జనకాంక్షమే మొదలది ఆత్మ బలిదానం మెచ్చరి అనుజులిచట వేయి ప్రాణాలు బాధతో వెగల దివికి తొల్ల దిన్నుతున్నారు తల్లుల. నీ నిసంగులపై ప్రేమ సోనియమ్మ, నీ నిసంగులు అంటే బిడ్డలు, నీ నిసంగులపై ప్రేమ సోనియమ్మ సొంత పంచలే తెలంగాణ సుతులపైన కొడుకులందరినో బలి గుమ్మగాని కరుపు కాంగ్రెస్ గుండెలు కరగలేదు. హద్దులు ఓర్మికలందున సొత్తు మగున నోర్పలేదు. చూడు ప్రధాని ఒత్తికగా నొసగు రాష్ట్రము ముద్దుగా మీ పేరు నిలిచు మోహనుడనచు సార్థకనమని ఏమంటది. ముద్దుగా మీ పేరు నిలిచు మోహనుడనచు మౌన నెలనో ప్రధాని మాట నిలుపు కళ్ళలోడ నిన్ను గంజరవరు మంచి చేత చూపు మర్యాద నంచుకో చెవలేని నెట్టి చెట్ట నిజము. మా తెలంగాణ పల్లెల మొదల పన్ను దుఃఖ దావాగ్ని దిశలకు తరలుతుంది. అందుకే అసత్య నేతల ఆజ్ఞ అందు బుద్ధిగా కుండ రక్షింప పూర్ణమయ్యా.